హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే తినడం అయితే అయిపోయింది కంప్లీటెడ్గా. ఇది ఏం మిగిలిందంటే ఆగస్ట్ 15కు ఎవరో తెచ్చేది. మా చెల్లె తెచ్చిందా మరి నాన్నగారు తెచ్చిందా గుర్తులేదు. నాన్నగారు అయితే తెలియదు, నేను చూసిన. నాని నువ్వు తెలియరా? ఇందులో ఒక స్వీట్ వచ్చింది, దీంట్లో మిక్చర్ వచ్చింది. అంటే ఇది ఓన్లీ ఆగస్ట్ 15th లేకపోతే జనవరి 26 మాత్రమే ఇస్తారు. అప్పుడే ఇస్తారు స్కూల్లో. ఎవ్వరు చూడనట్టు చీమలు సగం తినేసినాయి. అమ్మరే అప్పుడే సగం తినేసినాయి. ఇంకా కొంచెం నేను తిందామని చూస్తాను, మొత్తం చీమలు ఉన్నాయి అందులో. అందుకని చెప్పేసి ప్లేట్ని పక్కన పెట్టిన. ఇడ్లీ తినరా బాబు అంటే బబ్బు గారు కొంచెమే తిన్నాడు. అడే హలో నాని, నాకేనా? మమ్మీ కోసం తీసిస్తున్నావా? నీకు వచ్చారా? అరే అప్పుడు అన్నముల గుడ్డు బాగా తింటుండే కానా, అట్లా బాగా అలవాటు. ఎట్లా మర్చిపోయింది? అన్నముల గుడ్డు అన్నముల గుడ్డు అన్నముల గుడ్డు అన్నముల గుడ్డు. స్కూల్ పోయినప్పుడు కూడా అన్నముల. అరే ఎల్లు ఎందుకు చేస్తున్నావు? తినవు ఎల్లో? మమ్మీ తినదా? అమ్మో బాగానే నేర్పిస్తున్నారు నీకు. ఎల్లు తింటే వేడి. ఇది ఏంది గడికి అడ్డొస్తారు కెమెరాకి? మిక్చర్ కావాలట, గుంజుకుంటున్న కెమెరాని. మిక్చర్ కావాలట, స్వీట్ కావాలట. ఇచ్చేసా మరి. పాప నువ్వు ఇందాక వర్షం పడే దొడ్లేనే ఉన్నావా? కురిసిందా? కురిసలే మంచిగా ఉందా? ఆ వర్షం పడుతుంటే ఆడికి పోతే మంచిగా వస్తాయి. అంటే ప్రశాంత్ రాబోతే తెలియదు, అందుకనే వీడియో అయినా జస్ట్ మీద పడుతుండే. యాక్చువల్లీ ఏమైందంటే జలుబు ఎక్కువైంది క్రియాన్స్కి. వీళ్ళు బట్టలు పెడతారు కదా, పోయి ఆ టబ్బులు ఆడతారు. ఏదైతే చాడిస్తారు చూసినా పోయి అలానే కూర్చుంటాడు ఏకంగా బట్టలతోటి. కూర్చొని 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 జలుబు ఎక్కువైంది, ముక్కు పట్టేసింది, దగ్గు ఎక్కువైపోయింది. రాత్రి చాలా అంటే చాలా గాలి వెళ్ళలే వాడికి. రాత్రి 2 గంటలకు చాలా ఇబ్బంది పడ్డాడు. అదే నైట్ మళ్ళీ ఆర్వీఆర్ గజ్వేల్ తీసుకుపోయినాం. జస్ట్ ఒక చిన్న మెడిసిన్ ఇచ్చేది సిస్టర్ డాక్టర్ ఉండే అన్ని చెకప్ చేసి చిన్న సిరప్ ఇచ్చారు. కథం తీసుకొని వచ్చినాం, వేసినాం. కథం ఫుల్ యాక్టివ్ అయిపోయింది మళ్ళీ. కానీ పిల్లలకి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. ఎప్పుడు ఏ రాత్రి ఏమైతే తెలియదు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడైతే ఓకే. ఆడికేమైనా అయిందా, ఈడికేమైనా అయిందా, చిన్న అయినా కానీ నా పానం పటపట కొట్టుకుంటుంది, నిద్ర రాదు. అందుకని నేను నైట్ అంతా నిద్ర. యాక్చువల్లీ నిన్న నైట్ వీడియో ఎందుకు రాలేదంటే ఎవ్వరికి నిద్రలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నా జ్యోతి బర్త్డే అయిపోయేసరికి 11 అయింది. నేను తమ్ముడు ఇద్దరం కలిసి పేరు పెట్టడానికి పోయినాం. వచ్చేసరికి 12:30 అయింది. 12:30కి వచ్చేసరికి క్రియాంశ ఆగమనం చేసిండు. ఆయన తీసుకొని హాస్పిటల్ పోయి వచ్చేలోపు 3:30 అయింది. 4 గంటలకు పడుకున్నాం. ఇంకా హైలైట్ ఏంటంటే జ్యోతి వాళ్ళ ఇంటికి కూడా పోలేక సిచ్యువేషన్ ఉంది. మేము పోయి వచ్చినాం. వాళ్ళిద్దరు పోయారు, మేము పోలేకపోయినాం. ఇక మళ్ళీ మధ్యలో పోయినాం. అంటే ఒక్కరోజు నిద్ర లేకపోతే మనిషి ఎట్లా అయితే నాకు ఈరోజు తెలిసింది. ఘోరంగా అవుతుంది. ఆ నిద్ర లేనందుకు పొద్దుంతా వీడియో తీయలేకపోయినాం. నిజంగా రెస్ట్ తీసుకున్నాం, అందరం రెస్ట్ తీసుకున్నాం. అందరు రెస్ట్ తీసుకుని. ఇంకో హైలైట్ ఏంటంటే మా ఊర్లో వనభోజనాలు పోయారు అందరు కూడా, మేము పోయలేకపోయినాం. పోయేడుతుండే కానీ ఆరోగ్యంగా ఉంటేనే కదా మనిషి ఏదైనా చేయాలన్నా. ఆరోగ్యం ముఖ్యం. అబ్బా ఎగ్గుదిన పెడుతుంది అమ్మకు. నాని మమ్మీకి జ్వరం వస్తే నువ్వు తినబెడతావా? చూసినావా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈమె కనుక ఇప్పుడు తినిపిస్తుంది, గీడు పెడతాడా? లేదు, ఆడపిల్ల గుణమే. ఆయన ఏమంటుండు చూడు, తాత ఇటు చూడు అని జిట్ట పడుతుంది. కాదే, ఈమెకున్న గుణం అనుకుంటుందా? ఆడపిల్ల మహాలక్ష్మి, బంగారు తల్లి. ఆమె ముందు బంగారు తల్లి అని అనుకో, మళ్ళీ అన్ని దగ్గర తీసుకున్నాక నన్ను బంగారు తల్లి, మళ్ళీ తమ్ముడిని బంగారు కాంపిటీషన్ అయిపోయింది ఇద్దరికి. తమ్ముడు కూడా పెట్టినా, తమ్ముడు కూడా పెట్టరా. గుడ్డు మిరియాలు కదా, మా అమ్మది పెట్టు. గుడ్డు మిరియాలు నువ్వు కూడా పెట్టు, నువ్వు కూడా పెట్టరా, మమ్మీకి పెట్టరా. సరి తగ్గింది చూసి నీకు. మమ్మీకి పెట్టరా అంటే ఆడ తింటున్నాడు. తినేసేరా జర గ్యాప్ అయినా ఒకటే తినే పెడితేనే ఉంటావురా. నాకు సంబంధం లేదు, నేను తినిపిస్తా అంతే. అట్లా తింటాడు. చూసినావా ఏదో సపరిస్తుంది తింటారు చూసినావా, తింటున్నాడు. పిప్పర్ మెడ తిన్నట్టు.
అది కొంచెం వద్దు కారం అది మిరియాలు అమ్మో మిరియాలు వద్దురా కారం ఉంటారు నాని. అలా కొంచెం తమ్మునికి సో ఎర్లీ మార్నింగ్ అయితే నాన్నకి అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర అనేది ఇది ఒక్కరోజు పంపించకపోతే అయిపోతున్నాయి కదనే. ఇంటికాడ ఉంచుకొని ఏం చేద్దాం అంటే వాళ్ళు కూడా అనిపిస్తుంది కదా ఈ ఒక్కరోజు ఓడి ఎందుకు అని. ఏం చేద్దాం ఇంటికాడ వాళ్ళిద్దరు ఆమె ఇంటికాడ ఉందనుకో ఏం సతాయిస్తా ఏం సత్తాయిస్తుంది ఇడుకోడు ఆమె సత్తాయిస్తాడు నెత్తి లేచిపోతుంది. కానీ ఒక్కరోజు పోతే రా పొద్దున్న మళ్ళీ హాలిడే మళ్ళీ ఎల్లుండి హాలిడే ఎల్లుండి కూడా వాళ్ళే పంపి బుద్ధి అయితే లేదు కానీ ఆమె కూడా పోవాలని లేదు. మమ్మీ పోను మమ్మీ అని అంటుంది కానీ ఇంకా ఏదో రేపు నాలేదు ఇప్పుడు ఆమె ఆమెనే లేచి కూర్చుంది. లేచిందా పెద్ద పోతుంది ఏం కాదు. మంచిగా పోతే మంచిగా పంపించాలి అంటే లేదు పోతుంది స్కూల్కి అప్పట్లాగా ఏమి ఏడుస్తుంది కానీ నాకు లేట్ అవుతుంది మా మీ తొందర కానీ అంటది. లేచినట్టుంది నాకు అంతే అంటే చికెన్ ముక్కలా ఫస్ట్ షూటింగ్ కదా నాని కడుపులో నన్ను అంటే బాగానే గుర్తుంది ఇంకా అది నాకు అంటే నాకు అదే గుర్తుకొస్తుంది. అమ్మలైతే రెడీ చేసారు పప్పు పోయినా అడిగే పాలు ఏం తక్కువ చేసి సరిపోతుంది తిన్నాను. ఇప్పుడు జ్యోతి లేదుగా జ్యోతి ఏదో ఇల్లు దూడ ఉంది ఇంకా లేవలే అనుకుంటున్నాను చెల్లె. వాళ్ళ ఇంటికాడ ఉంది లేవచ్చు వాళ్ళ ఇంటి ఫోన్ చేయాలి ఒకసారి ఎట్లా నిద్ర పట్టింది చాలా రోజు అయితే పండుకురాడు 6 నెలలు 6 నెలలే కానీ ఆడ కూడా అసలు పండుకోలేదు గులగొట్టినప్పుడు 6 ఏళ్ళు ఏడవండి 6 ఏళ్ళు ఒకసారి మేము వండుకున్నాం చెల్లె ఇంటికి కడుపెక్కించినప్పుడు కడుపెక్కించిన చాలా ఉండదు కదా ఆనే వండుకోవాలంటే ఆనే వండుకున్నది కానీ చల్లగా ఉండొచ్చు రూమ్ అది నీళ్ళు బట్టి ఉంటది కదా కొత్త ఇల్లు కాబట్టి చల్లగా చలి పెడుతుంది రోజులు చల్లగానే ఉంటది వాళ్ళకి ఫ్యాన్ లేకున్నా సరే వాళ్ళకి ఇప్పుడు ఆ సరే ఫ్యాన్ సరే కానీ వాటర్ పడతారు కదా టైం పడుతుంది. కానీ పాపం కోత ఏడ్చుకుంటారు. ఏడ్చుకుంటున్నావు ఇందా అట్లా ఏడవద్దా వద్దా ఏం చీమలు పడినా ఎటు ఏమో ఏడబెట్టిన సీమలు ఏమో ఏటో పోతున్నాయి చెంచలకి వెళ్ళి వస్తున్నాయి ఇంకా అవి ఎట్లా వస్తున్నాయో కూడా అర్థమవుతలేదు. ఏడ్చిందా రాత్రి జ్యోతి ఎందుకు ఏడ్చుకుంటూనే పోయింది. ఎంత దూరం పోయిందా ఆమె ఎవరికైనా ఉన్నదా ఒక వారం 10 రోజులు ఉండి పోవాలంటేనే కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి ఎవరికైనా. అలాంటిది ఆమె 6-7 నెలలు ఇన్నే ఉండి మమ్మీ అంటే కొంచెం మంచిగా ఉండి పోయింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే ఎవరు ఆమె ఒక్కతేనా ఏం మాట్లాడుకుంటుంది ఎవరుతుంది. ఇప్పుడు చూసిన మన నోర్లు కూడా మూసుకపోయినాయి. ఆమె ఉంటేనేమో ఊకే ఆమెను ఏదో ఒకటి అంటూనే ఉంటాం, ఆమె కూడా మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటది. ఇప్పుడు ఆమెంత ఆమె మా అమ్మ అంటారు మేమైనా అన్నట్టు అయింది పరిస్థితి. క్రియాంష్ నిన్న ఎవరికి ఇస్తారా గడికి ఇట్లా అత్తవాయే కళ్ళలో ఊసులు కానీ రే నాకు చాయ్ పెట్టు రేమో నేను ఎందుకు ఎట్లా సతాయిస్తారు అన్నం వండు రే కూర వండు రే అని ఆగమాగం చేస్తుండే. చెప్పు శిరీష జ్యోతి వాయే నేర్చుకుంటా గారు ఏడిపిస్తారా మరి మీ ఇద్దరు ఉండి ఏడిపిలా బాధ అనిపించదు బా. వారం రోజులు అమ్మోళ్ళ ఇంటికాడ ఉండి వస్తేనే నాకు 2 రోజులు దాకా అట్టే అదే డైలాగ్ ఉంటుంది అందరు ఒకటే డైలాగ్ వారం రోజులు అంటే ఉండి వస్తే అట్లనే అనిపిస్తుంది. ఇంకా ఆమె ఎక్కువ ఉంటానేమో ఏం కాదు. ఇప్పుడు అసలు ఆమె చెప్పాలంటే అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి ఎక్కువ మనతోటే ఉంది. మనకి అమ్మ లేదన్న ధ్యాస లేకుండా కూడా మనకు ఉన్నట్టుగానే ఇంట్లో ఒక మనిషి పోయినా గానీ మనిషి వచ్చింది కాబట్టి అదే అమ్మ పోయినా గానీ ముందుగా మనతోటి అన్నట్టుగా ఉండే. కానీ ఇప్పుడు ఆమె కూడా పోయింది మళ్ళీ ఫస్ట్ ఎట్లున్నామో నలుగురు దోడు అన్నట్టు అట్లనే ఉంది. దోడు ఇల్లు ఆమె లేవగానే అన్న గడికి ఇట్లా టార్చర్ పెడుతున్నాయి కావను జ్యోతి 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 అనుకుంటా. అమ్మ చచ్చిపోయినప్పుడు ఇల్లు ఎట్లుండేనో ఇగో ఇప్పుడు కూడా డిట్ అట్లనే ఉంది. ఇక నలుగురు నాయన ఆడికే పోయిండు. అప్పుడు కూడా నాయన డ్యూటీ పోతే ఎట్లుంటాడో నలుగురమ్మో సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఓ మళ్ళీ కరెంట్ గీత ఇంత పొద్దుల పోయింది. మరి కాజోతి మంచిగా నిద్ర పట్టిందా జ్యోతి నీకు? చలి పెట్టలే? పెట్టలే, బొంతలు వేసుకున్నాం, బొంతలు వేసుకున్నాము, పరదా తీసుకొచ్చినాం, ఆడే పరదా కట్టినాం, జాలు పెట్టినాం, పడుకున్నాం. అంతేనా? మంచిగా ఉన్నట్టేనా? డోర్ ఉంది కదా, మంచిగా ఉన్నట్టే కిటికీకి ఉంది. అయితే ఈ డోర్ ఒకటి పెడితే చలి రాదు ఇంత పెట్టది ఎక్కువ పెట్టలే చలి. మరి డోర్ పెడతారా అట్నే ఉంటారా? పెట్టాలి, పెట్టకపోతే ఎట్లుంటాను. దోమలు కలిసినాయా? మంచిగా అగరబత్తులు పెట్టుకురా. నిద్ర పట్టిందా జ్యోతి మరి? పట్టింది. కళ పడ్డదా? కళ ఏం పడలే, మంచిగా వల్ల. రాత్రి వర్షం పడ్డదిగా? వర్షం పడ్డది మరి. అత్త మాట్లాడు. సరే ఎప్పుడు వస్తావు? 11 గంటల బస్ ఎక్కువ.
పోతానే స్కూల్కి పోనన్నావుగా జ్యోతి. హలో మీరు నాన్న పాపను పంపి మరి జ్యోతి మీ స్కూల్లో స్ట్రెంత్ వచ్చేది 35 మెంబర్స్. అంటే ఎంతమంది పిల్లలు వస్తారో రాఖీ పండుగకి ఎంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిర్రు? పోతారు రాలేదు జ్యోతి, రావా జ్యోతి, గిట్టనే ఉంటుంది జ్యోతి. మీ అమ్మ ఉంటే గిట్టనే చేసిన డ్యూటీ బంద్ చేసుకొని ఇంటికాడ ఉంటుండే. ఎప్పుడు చెప్పు జ్యోతి, పిల్లలకు మంచి లేకపోతే ఇంటికాడ ఉండకపోనామా? ఏముంటుండే మరి నేనేం చెయ్యాలి? రావాలి. జ్యోతి ఓ జ్యోతి, రాత్రి ఏడిచినావా జ్యోతి? ఎందుకు ఏడిచినావు? ఇప్పుడు చెప్తున్నారు రాత్రి జ్యోతి ఏడ్చుకుంటూ పోయిందని. కొత్త ఇంటికి పోయినప్పుడు, ఇంట్లోకి పోయినప్పుడు ఏడ్చుకుంటూ పోతారా జ్యోతి? అట్లా మన ఇంట్లో కొత్త ఇంట్లోకి పోయినప్పుడు ఏడ్చుకుంటూ పోతారా ఎవరన్నా? దమాక్ లేదు పాడలేదు నీకు. జ్యోతి మీ ఊర్లో గాజుల షాప్ ఉందా? గాజులు బస్ ఎక్కడ్రా మరి? బస్ ఎక్కుతాము మరి. ఎక్కువ సాయంత్రం బస్ ఎక్కువ మంచిగానే ఉన్నాయి గాజులు. సాయంత్రం బస్సా? యాక్టివ్ ఇన్నే ఉంది కదా? అన్ని బండి కార్ వేసుకురాలు. యాక్టివ్ ఇన్నే ఉంది కదా? యాక్టివ్ వేసుకొని రా, నిజంగానే పెట్టిస్తా. ఉత్త కాదు. నేనే అనుకుంటున్నా జ్యోతి, నేనే వేపిస్తా. ఏ మంచిగా ఉన్నాయి ఆమె దగ్గర. గదే వేపించుకుందామని అడుగుతున్నా. మీ ఊర్లో నాకు కూడా వేపి. ఎందుకనే అంటున్నా, వేపిస్తా అని అంటున్నా. మరి స్కూల్ పోకు. స్కూల్ పోతానే. 11 గంటలకు అందుకనే సాయంత్రం రమ్మంటున్నా. ఓ జ్యోతి పో జ్యోతి, వీళ్ళు అనవసరంగా నాన్న డుమ్మ కొట్టిపించారు. నువ్వు పోతాన్నా ఇగో మళ్ళా ఊకే డుమ్మలు కొడితే ఎట్లుంటది? అవును, అసలే స్టార్టింగ్ వద్దుది. స్టార్టింగ్ ఇంతకుముందు ఆమె అయితే ఒక్క డుమ్మలు లేదు తెలుసా నేను చూస్తే. సరే ఊరనే కాబట్టి పోయిరా. అయితే మన సబ్స్క్రైబర్స్లో ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళు ఎవరంటే ఎప్పుడు ఇక్కడ టెంపరేచర్ ఉంది కదా, మీడియంలో పెట్టినా అయినా సరే ప్రతి ఒక్క కూరగాయలు గడ్డ కడుతున్నాయి. అంటే ఐస్తో పెడితే ఐస్ గడ్డ కడితే ఎట్లుంటుందో అట్లా అవుతున్నాయి. ఇగో కింద చూడరి. ఆకుకూరలైనా సరే, బెండకాయలైనా సరే, ఏదైనా సరే ఎవరైనా ఉంటే ఎప్పుడు ఒకసారి ఈ ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఏందో. ఆల్రెడీ 9 years అవుతుంది ఫ్రిడ్జ్ తీసుకొని. ఇంకొక 1 year అయితే 10 years వ్యారంటీ కూడా ఉన్నది. అంటే ఇంకా మన ఫ్రిడ్జ్ వ్యారంటీలో ఉంది. కానీ ఇట్లా ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థమవుతుంది. డీ ఫ్రిడ్జ్లో అయితే మంచిగా ఉంది. డీ ఫ్రిడ్జ్లో మంచిగా గడ్డలు కడితే అంత బాగానే ఉంది. కానీ అదే సేమ్ సిచ్యువేషన్ కింద కూడా వస్తుంది. అది ఎందుకో అర్థం కావట్లేదు. దాన్ని మెయింటెనెన్స్ దేంట్లో పెట్టినా కానీ అట్నే ఉంది. చాలాసార్లు ట్రై చేసినాం. ఈ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే దీని సర్వీస్ అయిపోయిందా మాకు తెలుస్తలేదు. మళ్ళీ సర్వీస్ తీసుకోవాలంటే హైదరాబాద్ తీసుకోవాలి. ఒకసారి ఉంటే మన చెప్పు పలగొట్టినవారా? క్రియాన్స్ చెప్పినా ఫ్రిడ్జ్ కాడికి వస్తే వీనికి ఇష్టం. ఇలా ఏది దొరుకుతుంది ఇగో ఇప్పుడు పక్కకి వెళ్ళి సీసా తీసిండు, టుప్పున వలగొట్టిండు. ఏదో వాసన మసాలా ఏంది, చికెన్ మసాలానా? ఓ శీర్ష సీసం పెక్కలు చాలా జాగ్రత్త. అందులో కనుక పడ్డాయి అనుకో జాలి పెట్టరు మళ్ళీ దీన్ని. సీసా వేసింది చూడు. మళ్ళీ వస్తావరా ఫ్రిడ్జ్ కాడికి? కుళ్ళ కట్టుకొని మంచిగా వచ్చినావు. ఎత్తి మంచిగా నీట్గా పెట్టేస్తా. ఇదైతే నీకు ట్రై చేసింది, కాకపోతే నేను మొత్తం సీసా పెక్కలు ఎత్తునని చెప్పేసి మొత్తానికి డస్ట్బిన్ పడేస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న ముక్కు ఉన్నా కానీ ప్రాబ్లం కదా. ఇక మన బుడ్డోడు చేసినప్పటికి చికెన్ మసాలా కదా, చికెన్ మసాలా మొత్తం స్మాష్. జరుగు చెత్త ఎత్తేస్తుంది, జరుగు. మళ్ళా జాగ్రత్త. సీసా పెక్కలు ఏమున్నా మళ్ళీ వినిపించుకోతే బుడ్డోనికి. తీసేసినావా? జరుగునా జర్రా. ఇంతసేపు తీస్తారు, ఎన్ని తీస్తారు? యాక్చువల్లీ ఇవి దాదాపు 15 రోజులు అవుతుంది తీసుకొని. అవుతుంది. ఇప్పుడు ఏంచిరు గుర్తుందా? ఏంచలే, ఉడకబెట్టిరు. ఉడకబెట్టిన పల్లెంత బస్సులో ఇలా ఇగో ఇది పొట్ట వస్తుందా, ఇగో ఈ వేస్టేజ్ ఉందా, ఇది కరిగి ఉడికి అంత గలీజ్గా అయిపోయింది. ఇగో పచ్చిపల్లి చట్నీ కాడ పనిచేస్తే కానీ ఉడుస్తున్నాం. అట్నే పోయినాయి. అంత తీసుకుంటే గంత అయినాయారా? ఎన్ని తీసుకురానా? 2 కిలోలు 2 కిలోలు 4 షేర్లు. అమ్మా చెప్పమ్మా. 1 కిలో తిన్నా అప్పుడే, 1 కిలో ఉన్నాయి. సరే అప్పుడు కిలో వేసుకుంటే అర్ధ కిలో అయిపోయి అర్ధ కిలోలో ఎన్ని వస్తున్నాయి? నాని అని టిఫిన్ బాక్స్ నిడతలే అందులో. ఏం రా నాని నీ టిఫిన్ బాక్స్ నిడతలేదురా? అర్రల అలిగి కుసున్నవానే బాయి నిన్నెవ్వరు ఏమన్నారమ్మా. ఏం రో
దీని పరిస్థితి ఎట్లుంది తెలుసా? ఆ, బొంత మీద బొంత నాకేం చింత అన్నట్టుంది. అదే ఎవరన్నా ఏరి నాకేం అవసరం. బొంత మీద బొంత నాకేం చింత. అవి ఆనే పోయినా ఆనే ఊరిపోతే నేను అవును. వావ్, మస్తు కట్ చేస్తున్నావు స్వప్న. కానీ ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ కాకుండా అది ఉండాలి కదా స్వప్న, ఇది స్టీలే బావా, చెక్క ఉండాలన్నట. స్టీలే బెటర్. స్టీలే బెటరా? చెక్క అయితే అందులో కొంచెం అది కూడా యాడ్ అవుతుంది కదా చెక్క కూడా. అంటే కర్రీ లెక్క. ఇప్పుడు మటన్ కొట్టే చెక్క ఉంటుందా, మటన్ చెక్క కొట్టి 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 ఆ చెక్క కూడా మటన్లో కలుస్తుంది, అట్లా టేస్ట్ వస్తుంది. ఇది ఇట్లా కూడా కట్ట వాడుతున్నామని చెప్పి మనకి స్టీల్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి పంపించిన వాళ్ళందరికీ. స్టీల్ కావాలని థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్ అండి ఇది పంపించిన వాళ్ళందరికీ. ఏ జోడు గంపల్లా జోడుకున్నావే మా ఊరాల ఎల్లమ్మ. మొత్తం పల్లీలు మొత్తం పొట్టి చేస్తే లాస్ట్ వస్తే నాన్న టిఫిన్ బాక్స్ నిండింది. అంటే పాత కూడా ఉంటే ఇంకో టిఫిన్ బాక్స్ నిండుతున్నాయి అంతేనా. వేస్ట్ తీసుకున్నాం అనవసరంగా. ఓ పచ్చిపల్లి అన్నాడు కానీ అది పచ్చిగానే పోయినాయి మొత్తానికి. అంటే ఇలా వేస్ట్ వచ్చినాయి, అట్లా సగం పోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. అంటే పచ్చిపల్లి అన్ని మంచిగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు తెలిసింది అనమాట. అన్ని ఒకేలా రావు కాయలు. అదే అందుకని వేస్ట్ అయిపోయింది మొత్తానికి. సో ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. ఏందో ఈరోజు టిఫిన్ ఏంది? దొడ్డు ఉప్మా. ఏంది పప్పులా ఉంది మరి? అదే పప్పులే తిరుపతి ప్రసాద్ అంటే తాలింపు వేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి జర తొందర వేసినాం అనుకో, తొందరగా తినేసి బయట పడాలి. తినాలి. వస్తారా మీరు? దొడ్డికాడికి పోవాలి, మస్తు పని ఉంది ఆడ. అజిత చాలా మంది ఏమన్నారంటే దాన్ని దొడ్డి అనకన్నా బాగాలేదు, కొట్టం కానీ ప్లాట్ కానీ లేకపోతే ఇంకా షెడ్ కానీ ఏదైనా రానురి, దొడ్డి అని మాత్రం అనకూరనా అని చెప్పారు చాలా మటుకు. అదే అంటారా అట్లా అన్నది గుర్తు పెట్టుకో. దానికి ఒక పేరు పెట్టుకుందాం మనం. ఆ ఇంటికి పోతున్నాం. అట్లా కాదు, దానికి పేరు పెట్టుకుందాం. ఆ ఇంటికి పోతున్నాం, అది కూడా ఇల్లే కదా ఇప్పుడు మనకి. అవునేమో. కొత్తిల్లు. సరే కొత్తిల్లు. ఇది పాతిల్లు, అది కొత్తిల్లు. అదే అవుతుంది ఇక. వా వేడి వేడిగా తిరుపతి ప్రసాదం రెడీ అయిపోయింది. అందరు లైన్లో నుంచి ప్రసాదం తినడానికి దానా దా ఈయన బయట కూర్చున్నాం. లోపల కరెంట్ ఉన్నా లేకున్నా ఒకటే తిరుగుంది అది. నేను ఎవ్వరు ఏమన్నారు చూస్తుంటేనే కడుపు నిండిపోతుందిరా. మా టేస్ట్ సూపర్ ఉంది. చూడని కూడా ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంది. ఇట్లుండాలి, ఇట్లుండాలి. హౌ టు ప్రిపేర్ తిరుపతి ప్రసాదం అని కొట్టేది వస్తుంది. ఏ రాదు, వేరేది వస్తుంది. ఇది ఒక సప్న, ఒకరోజు చేసి సప్న. ఇది నిజంగా ఒక్కరోజు అయినా ఇట్లా వేసుకొని తిని స్వీట్ కాదు అది. స్వీట్ అంటే టిఫిన్ రా, ఉప్మా. తిరుపతి ప్రసాదం ఆడు కూడా చక్కెర వేయరు.